దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ఈ క్వైట్ టైం కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, అనుదినము నమ్మకంగా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీకు మరొకసారి విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనము నుండి 22వ వచనం వరకు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు బైబిల్ తెరవండి. ముందుగా వాక్య భాగమును చదివి మనము ధ్యానంలోకి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనము నుండి 22 వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. హోరేబులో ఆ సమాజ దినమున నేను చావకై ఉండున్నట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటను ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామము చెప్పు నా మాటలను వినని వానని దాని గురించి విచారణ చేసేదను. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును, ఇతర దేవతల నామమును చెప్పును, ఆ ప్రవక్తయు చావవలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్టు తెలుసుకోగలమని మీరు అనుకున్న ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము మోషే వంటి ఒక ప్రవక్త. మోషే వంటి ఒక ప్రవక్త, ఏ ప్రాఫెట్ లైక్ మోసెస్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మోషే కనాన దేశంలోనికి ప్రవేశించకపోయినప్పటికీ దేవుడు అతని ద్వారా ఇశ్రాయేలీయులతో మాట్లాడుట కొనసాగించడానికి మోషే వంటి ఒక ప్రవక్తను లేవనెత్తబోతున్నాడు. ప్రవక్తలకు సంబంధించిన నిబంధన విషయాలకు వస్తే కొన్ని విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ప్రవక్తల మాటలు దేవుని నుండి నేరుగా వచ్చినవని నమ్మినందు చేతనే వాటిని నిర్లక్ష్యం చేసిన వారిని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. దేవుని నుండి నేరుగా వచ్చినవని నమ్మనందు చేత వాటిని నిర్లక్ష్యం చేసిన వారిని కూడా దేవుడు శిక్షిస్తాడు. ఎందుచేతనగా దేవుడు పలికితేనే ప్రవక్తలు పలికారు కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు తామే ప్రవక్తలుగా చెప్పుకుని వారిని చంపేస్తాడు, ఎందుకనగా వారు నిజమైన ప్రవక్తలు కాదు. అయితే దేవుని నుండి కాక వేరుగా మాట్లాడేవారు విగ్రహ పేర్లతో ప్రవచించారు. నిజమైన ప్రవక్తలను గుర్తించే మార్గము వారి మాటలు నెరవేర్చబడినవో లేదో చూచుట ద్వారానే మనకు తెలియబడుతుంది. ప్రియులారా, కనుక ఇందులో దేవుడు ఎవరు అని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 15వ వచనం నుండి 18వ వచనం యొక్క భాగముగా దేవుడు తన ప్రజలతో మాట్లాడడం ఎన్నడూ ఆయన ఆపలేదు. దేవుడు మోషే మరియు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు మరియు క్రీస్తు ద్వారా దేవుని అంతిమ సంకల్పానికి మనకు ఆయన బోధిస్తూనే ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలలో దేవుడు నానా సమయములలో నానా విధాలుగా ప్రవక్తలతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినములు అంతమంది తన కుమారుని ద్వారా అనగా వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడకు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, దేవుడు ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు బైబిల్ అంతటిలో ఉన్న కొన్ని విషయాల ద్వారా. ప్రియులారా, కనుక వీటిని మరొకసారి బిగ్గరగా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కొన్ని సందర్భాలలో మిక్కిలి గుసగుసలాడే దేవుని స్వరం కూడా మనము వినగలుగుతున్నాం. ప్రియులారా, ఇందులో ఈరోజు మనకు దేవుడు మాట్లాడేటువంటి పాఠముగా మనం గుర్తించినట్లయితే 19 నుండి 22 వచనాల ఆధారంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామని చెప్పుకునేవారు వారి సందేశాలను మనం జాగ్రత్తగా గుర్తించాలి. ప్రియులారా,
నేటి బోధకులు ప్రవక్తలు కానప్పటికీ ఉపన్యాసాలను దేవుడు బయలుపరిచినవిగా చెప్పుకునే వారి బోధ దేవుని వాక్యమైన బైబిల్ ద్వారా మనము గుర్తించవచ్చు. అయితే బోధ తప్పనిసరిగా బైబిల్ వాక్యంపై ఆధారపడేలా ఉండడమే దీని ముఖ్యమైన అర్థం ప్రియులారా. కాబట్టి ఈ రోజున లేఖన భాగంలో అనేకులు బోధించేటువంటి బోధ నిజముగా లేఖన భాగంలోనిదేనా, లేక వారి స్వంత మాటలు కూడా దేవుని వాక్యమని అబద్ధంగా చెప్పే బోధ ఉందో మనం వాక్యపు వెలుగులో చూడవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా మనం పూర్తిగా బైబిల్ ప్రసంగాలను వాక్య ఆధారంగా తప్పకుండా వినాలి ప్రియులారా. అలాగే మనం వాటిని పాటించాలి. అయితే సత్యాన్ని ఎలా గుర్తించాలో, ఎలా అర్థం చేసుకోవాలో అనే బోధ స్పష్టము కాని ఎడల బైబిల్ బోధకు ఆధారము లేని ప్రసంగాలకు మనం భయపడకూడదు ప్రియులారా. కనుక లేఖనానుసారమైన బోధ కాదా అనే సంగతులు ఎప్పటికప్పుడు మనము వాక్యపు వెలుగులో గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈరోజు ప్రియులారా మన జీవితానికి ఒక అన్వయింపుగా ఈరోజు బైబిల్ బోధనను మనము ఎలా గుర్తించగలుగుతున్నాం అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి ప్రియులారా. అనేక మంది బైబిల్ చేతపట్టుకొని బైబిల్ వ్యతిరేకంగా బోధించేటువంటి వారి స్వనిధి సంబంధమైన బోధల వలన సత్యబోధను అర్థం చేసుకోలేకపోతున్నామని ఈ వాక్యం ద్వారా ఒకసారి మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక దేవుడే చెప్పాడు, ఏ ప్రవక్త అయినా సరే తన సొంత బోధ చేసినట్లయితే అది నెరవేర్చబడని పక్షంలో అతడు అబద్ధ ప్రవక్త, నెరవేర్చబడినట్లయితే అది నిజమైనటువంటి ప్రవక్త, ఎందుకనగా వాక్యానుసారంగా బోధించిన ప్రవక్తగా లేఖనంలో నుండి మనం దీన్ని గమనిస్తున్నాం ప్రియులారా. కనుక రండి, ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన మన కొరకు మనము చేసుకుందాం. ప్రభువా, ఇప్పుడు కూడా మీరు నాతో మాట్లాడుతున్న దేవుడవు, నేను మీ మాట వింటున్నాను తండ్రి. ఆ మాటకు లోబడే మనసు ప్రసాదింపచే తండ్రి. జ్ఞానమని అబద్ధాన్ని సత్యముగా బోధించి అనేక మంది అబద్ధ బోధకుల బోధలో పడిపోకుండా, అలాంటి మాయలు పడిపోకుండా మాకు సహాయం చేయమని, వాక్యపు వెలుగులో మన జీవితాలు కట్టుకోవడానికి నీ కృప చూపించమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కూడా ధ్యానములో పాల్పొందిన మీకు మరొకసారి ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అనుదినం వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతుండగా మీరు పొందిన అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాం. యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం, ఈ క్యూటీని ప్రియులారా అనుదినం చేయడం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న సందర్భాల ద్వారా ఎంత బలపరచబడుతున్నామో ప్రియులారా అవి అరిగి అనేకులతో పంచుకుందాం. అలాగే ప్రియులారా, మీకు ఈ వాక్య భాగాల ద్వారా మీరు పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు మాతో కూడా పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకులకు నిజముగా ఆధ్యాత్మిక జీవితంలో ప్రోత్సాహం కలిగించేటువంటి ఈ చక్కటి మాటలను మీరు అనేకులకు పరిచయం చేయండి. యేసుతో ఏకాంత సమయము అనే ఈ ధ్యాన కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేయండి. తప్పకుండా ప్రియులారా, లేఖన భాగాలు అనేక మందికి ఉపయోగకరంగా ఉన్నట్లుగా లైక్ చేయండి, షేర్ చేయండి. భవిష్యత్తు కాలం ఉపయోగకరంగా ఉన్నట్లుగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకు ప్రభు పేరిట మరొకసారి మనవి చేస్తున్నాను. ఆ విధంగా చేయుటకు ప్రభు కృప చూపించాలని ఆశపడదాం ప్రియులారా. నేటి బోధ మనం వింటున్న తీరులో ప్రియులారా ఎంతవరకు మనం వింటున్న బోధ వాక్యానుసారమైనదో గుర్తించి వాక్యపు వెలుగులు మన జీవితాలు కట్టుకున్నట్టుకు ప్రభు మహాకృప మనందరికీ తోడై ఉండి మనలను సత్య మార్గంలో నిత్యము నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.